సౌందర్యలహరి 99వ శ్లోకం. సరస్వత్యా లక్ష్మ్యా విహరిసపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షమితమసుపాసవ్యధికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. తల్లి భగవతి, నిన్ను సేవించే నీ భక్తుడు పండితుడై కవి అయి సరస్వతితో కూడి విహరిస్తాడు. అలాగే నీ భక్తుడు మహాసంపద కలవాడై లక్ష్మీదేవితో కూడి విహరిస్తాడు. అందువల్ల నీ భక్తుడు బ్రహ్మకు విష్ణువుకు శత్రువు అవుతాడు. నీ భక్తునిపై వారు అసూయపడతారు. నీ భక్తుడు మన్మధుడి కంటే సుందరుడై మన్మధుని భార్య రతీదేవికి అనురాగ పాత్రుడై ఆమె పాతివ్రత్యాన్ని సడలింపజేస్తాడు. ఇంతేకాదు, నీ ఉపాసకుడు చాలా కాలం జీవిస్తాడు. జీవించినంత కాలము సంసారబంధ విముక్తుడై అంటే జీవన్ముక్తుడై జీవిస్తాడు. శివతత్వాత్మకుడై బ్రహ్మానంద రస సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపితమసుపాసవ్యధికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. సౌందర్యలహరిలోని 99వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి అమ్మవారికి తేనె, నెయ్యి, పాలు, పంచదార, తీపి గారెలు నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 45 రోజులు జప పూజలు చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా భోజనం పెట్టి హ్రీం అనే యంత్రాన్ని త్రికోణంలో చేయించి దాన్ని గనక ధరిస్తే ఆరోగ్యం, బలం, సౌఖ్యం, పౌరుషం ఇవన్నీ కూడా కలుగుతాయి. శ్రీమాత్రే నమః.